హాయ్, దిస్ ఇస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా కనగలు మండలం తిమ్మన్నగూడెం గ్రామానికి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకూరి యాదయ్య గారితో ఉన్నాం. మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే యాదయ్య గారు. నమస్తే అండి సార్, మీరు ప్రెసెంట్ ఏ పార్టీలో కొనసాగుతున్నారు? బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సార్, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? 2018 నుంచి ఉన్నామండి. మరి మేజర్గా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఏమైనా కారణం ఉందా? ఉందండి. కేసీఆర్ గారి నాయకత్వం వల్ల మేము మంచిగా ఆయన చూసిన ఆకర్షితులమై ఆయన గురించి చూసి మేము ఆ పార్టీలో జాయిన్ అయినామండి. ఓకే, సో మీరు చూశారు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ ముఖ్య పాత్ర పోషించండు. సో 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు. సో ఈ 10 ఏళ్ల కాలంలో చేయాల్సినటువంటి అభివృద్ధి చేసిరంటారా? కేసీఆర్ చేశారు, ఇంకా కూడా చేయాల్సింది ఉంది ఆయనది. ఇంకా అప్పుడు ప్రజలు ఆయన తిరస్కరించారు. ఈ తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. టీఆర్ఎస్ టైంలో మేజర్గా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు కేసీఆర్ ఏం చేసిండంటే మీరు ఏం చెప్తారు? రైతు బంధు, రైతు భరోసా, అది రైతు బీమా, ఒకటి పింఛన్లు, మళ్ళా ఇంకేమి ఇచ్చిండు మన అది రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్టు, మరి రైతు బీమా, చాలా వరకు మంచి మంచి పథకాలు పెట్టిండు సార్. సో ఇన్ని కార్యక్రమాలు చేసిండు, బట్ ప్రజలు తిరస్కరించడానికి కారణం ఏమైందంటే మీరు ఏం చెప్తారు? ఇక ఆయన పెట్టినంటే దళిత బంధు ఒకటి, బీసీ బంధు ఒకటి ఇచ్చేసరికి ఒక ఇంటికి వస్తే ఒకరికి ఇచ్చేసరికి వాళ్ళు మేజర్గా డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా కొన్ని దానివల్ల ఆయన మేనేజ్ చేశారు జనాలు అట్లా. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి 6 గ్యారెంటీల పేరుతోనే అధికారంలోకి వచ్చింది. సో ఈ 6 గ్యారెంటీల అమలు తీరు ఎట్లా ఉంది? ఇప్పుడు 17 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. సో దాని పరిస్థితి ఏంటి? 6 గ్యారెంటీలు అంటే అలా 2 గ్యారెంటీ 3 గ్యారెంటీలు చేసిండు. బస్సు ఫ్రీ అన్నాడు. బస్సు ఫ్రీ అంటే అది ఆడోళ్ళకే జుట్టు పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలల్లో ఇంకొకటి మన మహాలక్ష్మి అని మా ఆడోళ్ళకి 25,000 ఇస్తున్నా, అది ఇవ్వలేదు. ఈ రైతు బంధు లేదు, ఎగ్గొట్టిండు. రైతు బీమా ఎగ్గొట్టిండు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇంతవరకు పింఛన్లు కూడా పెంచుతాడు, అవి కూడా పెంచలేదు. ఇంకా అందువల్ల ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇది ఉంటుందో ఉడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో కేసీఆర్ హయాంలో సరే ఏ కార్యక్రమాలు చేసినా చేయకపోయినా రైతు బంధు రైతులకు సరైన టైంలో పడేదని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు రైతుల్లో ఎట్లాంటి వ్యతిరేకత కనిపిస్తుందా రైతు బంధు ఆగిపోయేసరికి? చాలా. మరి నువ్వు రైతు పెట్టుబడికి నీకు జూన్ నెలల డిసెంబర్ నెలల నీకు టంగు అని నీకు సెల్లు మోగేది, నీకు అకౌంట్లో పడేది. ఆయన ఎన్ని బాధలు పడేదో, ఎన్ని చేసేదో, ఎన్ని పథకాలు ఆపినా కానీ ఆయన ఆ పథకం ఆపకుండా రైతు బంధు కంటిన్యూగా చేసిండు. ఇట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతును పట్టించుకుంటలేకపోతుంది. సన్న ఓట్లకు 25,000 అన్నాడు, అది 500 రూపాయలు బోనస్ అన్నాడు. దొడ్డోట్లకు అన్నాడు, అది ఇవ్వలేదు. ఈ సన్న ఓట్లకే ఇస్తా అంటుండు, అది కళ్ళ ఎండ పోసుకుంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులు చాలా అవస్థ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి 2 లక్షల రుణమాఫీ మేము చేసామంటున్నారు. సో మీ గ్రామంలో ఏం జరిగింది? అసలు జరిగిందా? అసలు అయిందా? కాలే. కొంతమందికి చేసిన, కొంతమంది చేయలే. ఇప్పుడు ఉదాహరణకు మా ఇంట్లో ఉంది, నా భార్య పేరు మీద, నా పేరు మీద 2,10,000 20,000 ఉంది. మాకు రుణమాఫీ కాలే. ఇప్పుడు 2 లక్షల లోపు వాళ్ళకి అయినాయి. అయితే ఇది పద్ధతి కాదు. ఇప్పుడు నువ్వు 2 లక్షల రూపాయలు అన్నావు కదా, నువ్వు ఏమైనా చేసుకో, నీ 2 లక్షల రూపాయలు నీకు ఇచ్చేస్తే ఇక అందరూ బెనిఫిట్ అయ్యారు. కొంతమందికి ఇచ్చి, కొంతమందికి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. 2 లక్షల లోపల ఇది రుణమాఫీ అనేది ఫుల్గా ఫెయిల్యూర్ అయింది. దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఓకే, రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి. సో మీరు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయగలుగుతాం. సర్పంచ్గా పోటీ చేస్తాం. సర్పంచ్. సో మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా అంటున్నారు. సో మీ గ్రామంలో ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? డ్రైనేజ్ సమస్య ఉన్నది ఒకటి. మళ్ళా రాముల వారి గుడి ఉన్నది, కట్టిస్తానని ఇక్కడ స్థానికంగా ఉన్న మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచినప్పుడేమో నేను గెలిస్తానేమో గుడి మొత్తం నాదే భావిస్తా, నేనే కట్టిస్తాడు. ఓడిపోతానేమో 10 లక్షల రూపాయలు ఇస్తా, మీరు కట్టుకోడు అన్నాడు. మంత్రి గారు చెప్పిండు. ఇక నేను వెంకటేశ్వర స్వామి మీద ఒట్టి చెప్పిండు ఆయన. ఇంతవరకు ఇది మొన్న మేము పోతే 2 లక్షల రూపాయలు ఏమో మాకు ఇచ్చిండు. ఇక మా వల్ల కాదు, మీ ఇష్టం, కట్టుకోరు లేకపోతే లేదంటే అక్కడ శంకుస్థాపన చేసినాం గుడి. ఇంతవరకు శంకుస్థాపన చేసి కూడా ఇప్పుడు నెల దాటిపోయింది. ఇంతవరకు కూడా మనకు ఆ గుడి నిర్మాణం పూర్తి కాదు, అసలు స్టార్టే కాలే. ఇప్పుడు మాకు కొద్దిగా అవకాశం ఇస్తే నేను కూడా ఆ గుడి గురించి నేను మాట్లాడి, నేను గ్రామస్తుల సహాయంతో ఆ గుడిని నిర్మాణం చేపడతా అని నా ఆలోచన. సార్, సర్పంచ్ ఎన్నికలు అంటే చాలామంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో యాదయ్య గారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? సో నేను ఊళ్ళో ఉన్న డ్రైనేజ్ సమస్య కానీ, సీజ్ రోడ్ల సమస్య కానీ, ఈ గుడి సమస్య కానీ నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను కూడా గ్రామాభివృద్ధికి నా కృషితోటి నేను
నా శాయశక్తులతోటి నేను ప్రయత్నం చేయగలుగుతా. ఓకే సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే స్థానిక సంస్థల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దాని మీరేమంటారు? ఇప్పుడు వచ్చేది మాది కేసీఆర్ గవర్నమెంట్, ఎట్లా ఈ గవర్నమెంట్ పడిపోతుంది. నేను అనుకునేది ఏంటంటే ఈ సాపు మాకు ఒక అవకాశం ఇస్తే కేసీఆర్ గారికి చెప్పినట్టు మేము అన్నీ మా రైతు బంధు కానీ అది కళ్యాణ లక్ష్మి కానీ పింఛన్లు కానీ అన్ని ఇంతకుముందు ఎట్టించడం అట్లనే ఇవ్వగలుగుతామని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే భవిష్యత్తులో మీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది అంటారా? తప్పకుండా, ఇది 100%. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఇంతవరకు పెట్టలే, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలే, మున్సిపల్ ఎలక్షన్లు పెట్టలే. జనాలు ఎంత విసిగిపోతుర్రు. ఊర్లల్లో ఏదైనా డ్రైనేజ్ సమస్య ఉన్నా కానీ, వీధి లైట్ల సమస్య ఉన్నా కానీ, ఏ లైట్లో ఉన్న సర్పంచ్ లేక ఎంత ఇబ్బంది పడుతుర్రు. మీకు ఈ కాంగ్రెస్ వాళ్ళకు అసలు కళ్ళు కవపడతలేవు. ఇట్లా మీరు ఏంటంటే మీరు కాలయాపన చేసుకుంటూ పోతుర్రు. ఈ సీట్లు గెలుస్తామా ఆ సీట్లు గెలుస్తామా అని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా నమ్మకం లేదు, మేము అసలు సర్పంచులు మేము గెలవమని. అందువలన వీళ్ళు ఎలక్షన్ పెట్టలేకపోతున్నారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఎన్నికల్లో లేట్ చేస్తారంటారా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవలేరు కాబట్టి వీళ్ళు లేట్ చేస్తారు, ఎన్నికలు పెట్టలేకపోతారు. ఓకే, అట్లా అండి. రైట్. మీరు మేజర్గా చెప్పండి, మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పండి. మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ బరిలో ఉంటున్నారు, మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అది నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను పరిపాలన అంటే ఏందో చూపిస్తా, నా వంతు నేను కృషి చేయగలుగుతా. ఒక్కసారి మాకు కూడా అవతల వాళ్ళకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మాకు కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేము కూడా అభివృద్ధి అంటే ఏందో, గ్రామ పంచాయతీ అంటే ఏంది అని మేము చూపిస్తాం. ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వని మేము తిమ్మన్నగూడెం ప్రజల్ని కోరుచున్నాం. రైట్. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. గతంలో చాలామందికి అవకాశం ఇచ్చి చూశారు. నాకు ఒక అవకాశం ఇస్తే మన గ్రామాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నాకు ఒక కళ ఉంది, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్ష ఉంది. సో నేను అభివృద్ధి చేస్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి యాదయ్య గారు అంటున్నారు. సార్ ఖచ్చితంగా సార్, ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మీరు సర్పంచ్గా గెలిచి ముందుకు నడిపించాలని చెప్పేసి Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. ఓకే సార్, మంచి